నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాలు కొనసాగుతున్నాయి. కోటక్ మహీంద్రా, ఐసిఐసిఐ బ్యాంక్, మారుతి సుజుకి, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్స్, సిప్లా, ఏషియన్ పెయింట్స్, ట్రెంట్, టీసీఎస్ షేర్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఏబిఎన్ బిజినెస్ లో మార్కెట్స్ కి సంబంధించి విశ్లేషణ అందించేందుకు మనతో జాయిన్ అయ్యారు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రత్నాకర్ గారు. రత్నాకర్ గారు నమస్కారం. నమస్కారం. రత్నాకర్ గారు, ఇవాళ మార్కెట్స్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? జనరల్లీ ఇది ఇయర్ ఎండ్ అండి, హాలిడే సీజన్ ఫర్ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అండ్ ఎఫ్ఐఎస్. ఆల్రెడీ దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఉంది వరల్డ్ వైడ్. అంటే బోత్ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కానివ్వండి, ఇది కానివ్వండి, ఇట్ ఈస్ నాట్ షోయింగ్ ఎనీ పాజిటివ్ సైన్, అంటే నెగిటివ్ సైన్ ఇన్ ద మార్కెట్. సో ఇప్పుడు మార్కెట్ మన డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ కానీ దే ఆర్ వర్కింగ్ వెరీ పాజిటివ్. And in particular, in 2 days, until 26th and 27th, the turnover of the stock market will be very low, and it will be in this positive atmosphere, no negative atmosphere, 200 to 300 points upper run అవుతుంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ 8% పడింది, now another 5% downfall ఉంది. So we are expecting the 78,000 is a clear downfall ki cut off market technically. Let us see how it will move అనేది. అదే సార్ కరెంట్. ఐఎమ్ నాట్ సీయింగ్ మార్కెట్ బిగ్ చేంజ్ అండి ఓవరాల్ గా, బట్ వన్ పాజిటివ్ అవుట్లుక్ విచ్ వీ సీన్ ఏంటంటే ఐటీ స్టాక్స్ మీద మోర్ ఫోకస్ ఉంది. సడన్ గా టుడే ఐటీ స్టాక్స్ స్టార్టెడ్ డూయింగ్ లిటిల్ నెగటివ్, బట్ బ్యాంక్స్ అండ్ ఆటో స్టాక్స్ ఆర్ డూయింగ్ వెరీ వెరీ పాజిటివ్ ఇన్ ఓవరాల్ సినారియో. దట్స్ వాట్ ఐ కెన్ సే. రత్నాకర్ గారు, మనకి 2024 లో ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ భారీగా నిధులు వెనక్కి తీసుకెళ్లారు. కారణాలు ఏమై ఉండొచ్చు? సో 2025 ఎలా ఉండే అవకాశం ఉంది? 2024 మీకు తెలుసు కదండి, ఓవరాల్ చైనీస్ మార్కెట్ వాజ్ డూయింగ్ వెల్, సిమిల్టేనియస్ ప్యాకేజ్ ఇవ్వటం మూలంగా. సో అందరూ ఫారిన్ ఇన్స్టిట్యూషన్ అంటే డబ్బులు ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తారు. ఇప్పుడు రిటర్న్ ఇన్ ఇండియన్ మార్కెట్ ఈజ్ 10% అనుకోండి, చైనీస్ మార్కెట్ 20% ఇస్తే అందరు చైనీస్కి వెళ్ళిపోతారు, ఎక్కడ రిటర్న్ ఎక్కువ అక్కడికి వెళ్తారు. దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. యాక్చువల్లీ ఇన్ అక్టోబర్ మంత్ ఎప్పుడైతే చైనా సిమిల్టేనియస్ ప్యాకేజ్ డిక్లేర్ చేసిందో, ఆ ఒక్క మంత్ ఎఫ్ఐఎస్ అరౌండ్ $11.3 trillion ఇండియా మార్కెట్ నుంచి తీసుకెళ్లిపోయారు. దాని తర్వాత నవంబర్ డిసెంబర్ అంటే యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ ప్రొవైడెడ్ $2 trillion. ఇప్పుడు ఈ మంత్ $2.4 trillion దే వర్ ఏబుల్ టు ఇన్ఫ్యూజ్ ఇన్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్ విత్ ఎ పాజిటివ్ ఆప్టిమిజం. సో ఆ మనీ ఏదైతే వెళ్ళిందో వెనక్కి రాలేదు యాజ్ ఆఫ్ నౌ. దట్స్ ద రీజన్ వై ఎఫ్ఐఎస్ హావ్ టేకెన్ అవర్ లాట్ ఆఫ్ మనీ. అండ్ మనీ ప్రొటెక్ట్ చేస్తుంది డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. అయితే మీరు ఒక 1 week 10 days బ్యాక్ న్యూస్ చదువుంటే ఎస్ఐపిస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేస్తున్నారో ఆల్మోస్ట్ ఒక 30 to 40% పీపుల్ స్టాప్డ్. అండ్ ఓవరాల్ ఎస్ఐపి which was contributing to stock market also came down drastically. Almost వాళ్ళు ఏమంటారంటే 1,000 to 1,200 crores per month infusion to the stock market came down అని అంటున్నారు. డైరెక్ట్ ఐపీఓ మార్కెట్స్ కి బాగా డబ్బులు పెడుతున్నారండి యాజ్ ఆఫ్ నౌ. That's what we are observing the trend in the market. రత్నకర్ గారు, బాగా స్టాక్ మార్కెట్స్ ఇప్పుడు అంటే బాగా డౌన్ అయ్యాయి, గత కొద్ది రోజులుగా చూసాము. సో రిటైల్ ఇన్వెస్టర్స్ ఈ సమయంలో ఎంటర్ అవడం మంచిదే అంటారా, ఇంకా వెయిట్ చేయాలంటారా? చాలా మంది అనలిస్టులు ఏమంటున్నారంటే ఇది ఒక ఆపర్చునిటీ. రీసెంట్ గా 2-3 కూడా మాట్లాడింది ఏంటంటే, ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ వార్స్ అంటే సమ్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్ విచ్ హి ఇస్ మేకింగ్ ఈస్ గోయింగ్ టు బి టారిఫ్ వార్ ఫర్ ఇండియా అండ్ యుఎస్. ఇది నెగిటివ్ అవుతుంది. మార్కెటింగ్ ఒక 10% అంటే అరౌండ్ 5,000 to 7,000 పాయింట్స్ పడి 72,000 వచ్చే అవకాశం ఉంది అంటున్నారు. సో చాలా మంది జస్ట్ వెయిట్ అండ్ వాచ్ టిల్ ట్రంప్స్ కమ్ బ్యాక్ అండ్ డైరెక్ట్ గా ట్యాక్స్ కోడ్ ఇంట్రడక్షన్ ఇన్ February 1st. ఈ రెండోది త్రూ మేజర్ క్రిటికల్ ఇన్సిడెన్సెస్. ఫెడ్ కి సంబంధించింది హాకీస్ ట్రెండ్ వచ్చింది. దే ఆర్ నాట్ లుకింగ్ వెరీ పాజిటివ్ ఫర్ FY25. అండ్ సో దాని గురించి ఇప్పుడు డిస్కషన్ లేదు యాజ్ ఆఫ్ నౌ. ఈ రెండు మేజర్ పాయింట్స్ అండి. ట్రంప్ ఎలా రియాక్ట్ అవుతాడు, మన డైరెక్ట్ ట్యాక్స్ కోడ్ ఇంట్రడక్షన్ అంటే న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రిప్లేస్ చేస్తున్నారు కదా, దాని ఇంపాక్ట్ ఏంటి స్టాక్ మార్కెట్ మీద అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ అండ్ స్టాక్ మార్కెట్ బోత్ విల్ బి అబ్జర్వ్డ్. సో అందరూ వెయిట్ అండ్ వాచ్, హడావుడి పడి ఇప్పుడు ఏం డెసిషన్స్ తీసుకోకండి. అండ్ ట్రేడర్స్ కొద్దిగా ఇబ్బంది, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఫ్యూ స్టాక్స్ ఆర్ ఆపర్చునిటీస్ వాంటెడ్ టు వెయిట్ ఫర్ 2 to 3 years అండి. ఇట్ విల్ డూ వండర్ఫుల్లీ వెల్ ఫర్ ఫ్యూ స్టాక్స్ విచ్ పీపుల్ కెన్ వాచ్ అవుట్ విత్ గుడ్ నేమ్స్. దే కెన్ మేక్ గుడ్ మనీ అండి. రైట్ సార్. అలాగే ఈ కాలంలో చూస్తే ఏ సెక్టర్స్ బాగా నష్టపోయాయి సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో? ఈ మధ్య కాలంలో మీకు చూసుంటే ఎఫ్ఎంసీజీ స్టాక్స్ హావ్ నాట్ డన్ వెల్ అండి. ఓవరాల్ గా దే హావ్ డన్ రియల్లీ నెగటివ్.
అండ్ ఎందుకంటే కన్జ్యూమర్ మార్కెట్ చాలా బాగుంటుంది అని అనుకున్నారు, అది అనుకున్న విధంగా రౌజ్ అవ్వలేదు. సర్ప్రైజింగ్లీ లాస్ట్ 2 months ఏంటంటే హెల్త్ కేర్ అంటే డాక్టర్ రెడ్డిస్, అరబిందో, సన్ ఫార్మా, సమ్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ హావ్ డన్ వెల్. దే గివెన్ ఎ వెరీ గుడ్ రిటర్న్ యాక్చువల్ గా. ఎందుకంటే సబ్డ్యూట్ గా ఉన్నాయి, ఆల్మోస్ట్ 3 years దే వర్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సడన్లీ దే ఆర్ స్టార్టెడ్ పర్ఫార్మింగ్ వెల్. ఎనివే ట్రంప్ వస్తే ఐటీ ఇండస్ట్రీకి పాజిటివ్ అని ఐటీ వాజ్ స్టార్టెడ్ నెక్స్ట్ బెస్ట్ స్టాక్స్ అండి ఇప్పుడు ఉన్న వాటిల్లో. మీకు లాస్ట్ ఇయర్ దాకా బ్యాంక్ నిఫ్టీ హెస్ డన్ వెల్. నిఫ్టీ బ్యాంక్ స్టాక్స్ వర్ డూయింగ్ వెల్, దే హావ్ గాన్ డౌన్ బికాస్ కన్స్యూమర్ మార్కెట్ వాజ్ నాట్ డూయింగ్ వెల్ అనేది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ ఆఫ్టర్ ఏప్రిల్ 2025. ఏప్రిల్ తర్వాత ఎందుకు అంటే 2022, 2023, 2024 కన్స్యూమరిజం హెస్ కేమ్ డౌన్. అంటే మీరు ఓవరాల్ గా మార్కెట్ చూస్తుంటే గ్రోత్ వాస్ బీన్ వెరీ వెరీ స్లో. సో దిస్ విల్ పికప్ అని అందరూ పాజిటివ్. ఎందుకంటే ఈ సైకిల్ ఉందండి, బిజినెస్ సైకిల్ ఎవ్రీ 4 years కి బిజినెస్ సైకిల్ టర్న్ అరౌండ్ అవుతుంది. ఇంతకుముందు 10 years ఉండేది. 2021 కన్స్యూమరిజం ఏదైతే చూసామో 2022 టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ హెస్ బీన్ గ్రోత్. 2025-26 పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్ టు బి ఎ గుడ్ మార్కెట్ అండ్ 26-27 గోయింగ్ టు బి ఎన్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ మార్కెట్ అనేది అజంప్షన్. సో దే ఆర్ ఫ్యూ స్టాక్స్ which are available at low prices both in bank and consumer stocks. That's where people are saying అప్టిమిజంగా మీరు కొనండి, నాట్ ఆన్ నెగటివ్. డైలీ ట్రేడింగ్ చూసి అదో 100 రూపాయలు పడంగా నాకు పోయింది, 50 రూపాయలు పడంగానే పోయిందని బాధ అక్కర్లేదు. ఇట్ ఈస్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్ వెరీ ఎక్స్టెన్సివ్లీ on that side. మీకు ఎయిర్లైన్స్ ఒకటి ఇట్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అండి. హాస్పిటాలిటీ ఆల్రెడీ డూయింగ్ వెల్ యాక్చువల్లీ. సినిమా ఇండస్ట్రీ పోయింది అంటే పీవీఆర్ అన్నవి ఇప్పుడు నౌ పీపుల్ ఆర్ కమింగ్ బ్యాక్ టు థియేటర్స్ ఫర్ ఎక్స్పీరియన్సెస్. మీరు పుష్ప 2 బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. సో లోకల్ గా పాప అల్లు అర్జున్ గారు ఇబ్బంది పడుతున్నారు కానీ ఓవరాల్ గా ఇట్ హెస్ బిల్డ్ ద టికెటింగ్ మూవ్మెంట్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. ఎందుకంటే స్టాక్స్ అయ్యాయి. రెండోది నోవామా క్యాపిటల్, కేఫిన్ ఇలాంటివి ఏవైతే వెల్త్ క్రియేటర్స్ దే బికమ్ ఎ కంప్లైన్స్ ఆఫీసర్. సో దట్ స్టాక్స్ ఆర్ డూయింగ్ వెల్. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే వెల్త్ ఇన్ ఇండియా ఇస్ గ్రేటింగ్, ఆల్ దీస్ కంపెనీస్ ఆర్ కమింగ్ అండ్ గెటింగ్ లిస్టెడ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఇలాంటివి మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ 2-3 years they are going to do well అంటే not immediate 3 months or 6 months. I'm asking people to wait for 2 to 3 years. They will see 2x to 3x jump in the portfolio value. రైట్. రత్నాకర్ గారు, మనకి ఇయర్ ఎండింగ్ లో ఉన్నాం మనము. 2024 ని స్టాక్ మార్కెట్ పరంగా చూస్తే మనము, సో మన ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా అనిపిస్తోంది మీకు? ఓవరాల్ గా స్టాక్ మార్కెట్ హెస్ డన్ 75 నుంచి 85,000 మధ్య రెయిన్ బౌండ్ లో కొట్టుకుందండి మీరు చూసుంటే యాజ్ ఎ క్యాలెండర్ ఇయర్. అండ్ అక్రాస్ ది వరల్డ్ మెనీ స్టాక్ మార్కెట్స్ హావ్ గివెన్ నెగటివ్ రిటర్న్స్. ఓవరాల్ 2024 ఇప్పుడే రిపోర్ట్ ఇచ్చారు మనీ కంట్రోల్ లో కూడా. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఓన్లీ అవుట్ పర్ఫార్మ్డ్ చైనీస్ స్టాక్ మార్కెట్ యాజ్ ఆఫ్ నౌ. All of the stock, including US, has given negative returns and 0.2% negative returns. Some of the majorly their positives came through IT stocks. Nvidia is one of the classic example which has grown big in 2024, which has crossed 3 trillion and become most valuable stock, beating Apple actually. Other than that, overall stock market is looking very very negative. అండ్ వాళ్ళు ఏమన్నారంటే గోల్డ్ ఈస్ గోయింగ్ టు డూ వెల్ అంటున్నారు. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ టు బి చెక్డ్ అవుట్ వాట్ రియలీ గోయింగ్ టు హ్యాపెన్. ఇంకొక చిన్న టెన్షన్ ఉంది, అది అవుతుందా లేదా అనే జనాందరూ కన్ఫ్యూజన్. ఈ చైనా వాళ్ళు తైవాన్ వాళ్ళు ఏమైనా ఫైట్ చేస్తే అమెరికా వాంటెడ్ టు సపోర్ట్ తైవాన్. ఇఫ్ దట్ హ్యాపెన్స్ దే కెన్ బి ఎ వార్ సిచ్యువేషన్ వేర్ గోల్డ్ ఈస్ గోయింగ్ టు గ్రో బిగ్ బిగ్ బిగ్. అందుకని ట్రంప్ వచ్చిన తర్వాత గోల్డ్ పాజిటివ్ అవుతుంది, గోల్డ్ రిటర్న్స్ బాగుంటాయి, మీరు గోల్డ్ కొనుక్కోండి అని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారు. సర్ప్రైజింగ్లీ lot of analysts are giving very positive outlook, and gold e financial year more than 22% return ichindi compared to Nifty or BSE Sensex or Bank Nifty to compare chesthe gold returns are far better antaru. Trump elect అయిన తర్వాత gold prices went up. మీరు మన రీసెంట్ నిర్మలా సీతారామన్ గారు తగ్గించారు యాక్చువల్ గా మీ గోల్డ్ మీద ఉన్న కస్టమ్ డ్యూటీ 15% అది కనుక లేకపోతే ఈ రోజు గోల్డ్ మనకి 90,000 టచ్ అయ్యేదండి. అండ్ రూపీ is also going to 85. మీరు తెలుసా కదా రూపీ కూడా డెప్రిషియేట్ అవుతుంది. The both is working very positive for gold is concerned. So they're expecting next year అంటే 25-26 looking into all these factors, they're expecting gold is continue to do well. సెన్సెక్స్ 237 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్ల ప్లస్ తో ట్రేడ్ అవుతున్నాయి. ఇది